స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దుర్గం మారుతి, లక్ష్మణరావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవాలను జరుపుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు, బాధ్యతలు, ఐక్యత, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం మన దేశ ఐక్యతకు ప్రతీక అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతీయులందరికీ తమ తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం భారతీయులుగా మనం అందరం కూడా గర్వపడేటువంటి అంశము. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మన భారతీయులందరికీ కూడా ఈరోజు నా తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఐకమత్యానికి, మన యొక్క సార్వభౌమత్వానికి నిదర్శనమైనటువంటి ప్రతీక అయినటువంటి రోజు ఈ రోజు జనవరి 26. మరి ఈ యొక్క రోజును మనం అందరం కూడా సమిష్టిగా, కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఐకమత్యంతో జీవించాలి. ఈ దేశము అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకుపోవడం కొరకు మనం అందరం కూడా భారతీయులు గర్వపడాలని సందర్భంగా భారతీయులందరికీ నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక్కసారి మరి ఈ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై హింద్, జై భారత్. దుర్గం మారుతి, న్యాయవాది, కరీంనగర్ జిల్లా. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగం అనేది మన పాలన విధానానికి భగవద్గీత లాంటి గ్రంథం. అది రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండడం అనేది సామాజిక శాంతి కానీ, అంతపర కానీ, శ్రేయస్సు రాజ్యాంగం పరిరక్షించుకోవాలి. రాజ్యాంగం కట్టుబడి పరిపాలన కొనసాగించడం, మానవ సమాజ వికాసం ప్రయత్నం చేయడం అనేది అందరి బాధ్యత, కర్తవ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి.